మన వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వీరశైవ లింగాయత లింగవలితులు అందరికీ చేరవేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా నేను కోరుతున్నా. ఈరోజు వీడియో ఏదైతే తీస్తున్నారు 2009 వరకు మనకంటూ ఒక కులం లేదు, మనకంటూ ఒక వృత్తి లేదు, మనకంటూ ఏమీ లేదు. అలాంటి తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీవెనతో గాని, సురేష్ శెట్టర్ గారి కష్టంతో గాని, ఆనాడు ఉన్నటువంటి సంఘ పెద్దల యొక్క సమితి యొక్క నిర్ణయంతో గాని, కష్టంతో గాని మనకు ఒక బీసీ వచ్చింది. అవునా కదా? బీసీ వచ్చింది. ఆ బీసీలో మన కులం పేరు ఏముంది మీరే చెప్పాలి. నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఏముంది కులం పేరు? వీరశైవ లింగవలిత అని ఉంది. ఆ రోజు వరకు మనం ఎప్పుడు కూడా ఒక ఎంపీటీసీ చూడలేదు, ఒక సర్పంచ్ని చూడలేదు, ఒక జెడ్పీటీసీని చూడలేదు, ఒక డిసిసి చైర్మన్ ని చూడలేదు, ఎవరిని చూడలేదు. అప్పటికి ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే, ఇప్పుడే మా అన్న చెప్పినట్టు, ఆనంద్ అన్న చెప్పినట్టు ఉన్నారు. కానీ ఒక బీసీ ముద్రతోని వెనుకబడిన తరగతుల మధ్యన మనం ఈ రోజు నాయకులుగా ఎదగకన్నా ముందు ఊరికి ఒక్కడే పంజోడు ఉంటుండే. అంతేనా? ఊరికి ఒక్కడే పంజోడు ఉంటాయి. ఆ పంజోడు ఎట్లా చెప్తే ఆ ఊరు మొత్తం అట్లా ఎత్తుంటే. కానీ నేడు పరిస్థితులు అలా లేవు. తెలంగాణ రాష్ట్రంలో, అదే దేశంలో కూడా పరిస్థితులు లేవు. ఏముందంటే నీ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగుతున్నారో లేదా? దయచేసి చెప్పాలి. అడుగుతున్నారా లేదా? నీ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ప్రభుత్వం కానీ, పోటీలో నిలబడేటువంటి అభ్యర్థి కానీ, బరిలో ఉన్నటువంటి అభ్యర్థి కానీ నీ దగ్గరకు వస్తున్నారు, లేకపోతే రారు. అదే ఒకవేళ ఈ రోజున మన కులానికి అంటూ పేరు వచ్చిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా, అప్పుడు ఉన్నటువంటి పోరాట పటిమ ద్వారా మన కులానికి పేరు వచ్చింది. వీరశైవ లింగవలిత వచ్చింది. ఆ రోజు వరకు ఉన్నటువంటి కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీకు తెలుసో తెలియదో కానీ ఏప్రిల్ 21, 2015 నాడున రాష్ట్ర వీరశైవ లింగవలిత సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం, అది కూడా ఒక కుల సంఘానికి రావడం, అదే మొట్టమొదటి కుల సంఘం మనకే రావడం, మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన యొక్క కులం పేరు అదే ఉంది. జీవో నంబర్ 3 ప్రకారం కానీ, జీవో నంబర్ 16 ప్రకారంగా కానీ, జీవో నంబర్ 34 ప్రకారంగా కానీ మన యొక్క కులం పేరు వీరశైవ లింగవలితగానే ఉంది. ఇప్పుడు మనం ముందున్నటువంటి ప్రశ్న ఇంకొక ప్రశ్న, ఈ కులగణన ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? అంతే కదా, కులగణన ఎందుకు చేస్తుంది? ఇంతకుముందు కేసీఆర్ గారు చేసిరు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నలో రావచ్చు. అయితే నేననేది ఏంటంటే, కులగణన చేపట్టడం ద్వారా మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారికి కానీ, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కానీ, షెడ్యూల్ ట్రైబులకు కానీ, అదేవిధంగా బలహీన వర్గాల వారికి అందరికీ ఒక అభివృద్ధికి బాట పునాది చేయడం జరుగుతుంది. కాబట్టి వారు ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. ఆ ఇంటింటి సర్వేలో కూడా నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ కులం పేరు అనేది రాగానే ఒక్కొక్కడు మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీ కులాలు ఏంటనగానే ఇమీడియట్లీ లేపి మీరే శైవం అంటాడు ఒకడు, ఇంకొకటి లింగాయత్ అంటాడు, ఇంకొకటి బలిజా అంటాడు, ఇంకొకటి బంజా అంటాడు, ఇంకొకటి ఇష్టదారి అంటాడు, ఇంకొకటి లింగదారి అంటాడు. ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఈ మధ్యనే నేను చూసిన ఇంకొకటి కొత్త పేరు స్టార్ట్ అవుతుంది, ఉమామహేశ్వరుడు అంట. మళ్ళా అరే ఉన్న పేర్లతో మనం వస్తుంటే కొత్త కొత్త పేర్లు ఎందుకబ్బా? ఎవరి దుకాణం వాళ్ళు తెలుసుకొని ఎవరి అది చేసుకుంటే ఎట్లా? నీకు 10th సర్టిఫికేట్, 10th క్లాస్ అవుతలేదు అందరూ. 10th క్లాస్ చదివినప్పుడు సర్టిఫికేట్ నీ పేరు రాస్తారు. ఏం రాస్తారు? అదే సర్టిఫికేట్ నువ్వు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా అదే సర్టిఫికేట్ ఉంటుందా? ఉండదా? ఉంటది. అట్లనే నీ కులం పేరు ఒకసారి గవర్నమెంట్ జీవో తీసిన తర్వాత నీ కులం పేరు ఏంటంటే అడిగితే ఆ సర్టిఫికేట్ ఏమైనా వస్తుంది? వీరశైవ లింగవలిత వస్తుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే, కొంతమంది ఈ మధ్యన ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియకు నాంది. ఏ ప్రక్రియ అంటే, వీరశైవ లింగవలిత పేరు రాస్తే వీరశైవ లింగవలిత సంఘంలో కలిసినట్టు. అంటే వాళ్ళ మైండ్ ఎట్లా సెట్ అయిందంటే, వీరశైవ లింగవలిత కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడి నామోషిగా ఫీల్ అవుతూ ఎక్కడ వీరశైవ లింగవలిత పేరు రాస్తే ఆ లింగవలితకు మనం పెట్టేట తరుణం అయిపోతామని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది కుయుక్తులు అన్ని, కుట్రలు అన్ని, వారి యొక్క మెదడులో ఉన్నటువంటి అవన్నీ ఏవైతే ఉన్నాయో కుట్రలు కుతంత్రాలు తీసి
విషయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఉన్నది ఏంది, నీ కులం పేరు ఏంటంటే వీరశైవ లింగాయత లింగవల్లిగా. కానీ ఈ కొంతమంది నేను తిట్టోదు, కానీ తింటే రేవంత్ రెడ్డి దగ్గర నేను కూడా తిట్టవచ్చు అందరికీ. కానీ అట్లా తింటే ఏమవుతుందంటే, ఎందుకంటే తప్పుగా అనుకోకండి, తిట్టేటోళ్ళు ఉంటేనే గట్టిగా పనిచేస్తారు ఎవరైనా, అవునా కదా? అట్లా వాళ్ళకు మెదడు మోకాల పోయినా లేకపోతే అరికాల పోయినా నాకు తెలియట్లేదు, కానీ లింగవల్లి విషయం అంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, భువనగిరికి రండి పోదాం, నల్గొండకి రండి పోదాం, సూర్యాపేటకి రండి పోదాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి పోదాం. అక్కడ ప్రతి దగ్గర నీ కుల సర్టిఫికేట్, ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వీరశైవ లింగాయత వస్తుంది, వేరే ప్రాంతాల్లో లింగవల్లిగా వస్తుంది. నీ సంఖ్య ఎక్కడ తెలుస్తుంది? మరి వీరశైవ లింగాయత లింగవల్లితో ఉంటేనే కదా నీ సంపూర్ణమైనటువంటి సంఖ్య తెలుస్తుంది. మన బాధ ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది, లేకపోతే ఎక్కడ తెలుస్తుంది? నువ్వు యాదాద్రి పోయినావు, భువనగిరి పోయినావు, అక్కడ లింగవల్లి సర్టిఫికేట్ వస్తుంది. నువ్వు మహబూబ్ నగర్ పోయినావు, వీరశైవ లింగాయత కొంతమందికి వస్తుంది, లింగవల్లి కొంతమందికి వస్తుంది. మరి ఎక్కడ పోయింది మన సంఖ్య బలం? ఇదే సర్వే నాకు తెలిసి ఆకాశం పడ్డాలకు కేసీఆర్ గారి ప్రభుత్వం 2016లో ఏమో చేసింది నాకు తెలిసినంత వరకే. అప్పుడు ఎటువంటి ప్లానింగ్ కానీ ఏం లేదు, కానీ అప్పుడు చేసినప్పుడు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఎందుకంటే ఇట్లా కుల అవగాహన కార్యక్రమం కానీ ఇవన్నీ మనం చేయలేదు. చేసి ఉంటే మన సంఖ్య అనేది వేరే లెవెల్లో ఉంటుండే. బట్ ఇక్కడ ఏమైందంటే, ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినప్పుడు మన యొక్క సంఖ్య చిన్నది